అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం 265 మందిని బలికొంది. అయితే ఈ ప్రమాద స్థలంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. తాను ఎమర్జెన్సీ డోర్ నుంచి ఎగిరి మెడికల్ కళాశాల గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయినట్టు తెలిపారు. ఇక తాజాగా మరో అద్భుతం వెలుగు చూసింది. ఓ ప్రయాణికుడు తనతో తీసుకువెళ్లిన భగవద్గీత పుస్తకం విమాన శిథిలాల నడుమ సురక్షితంగా లభ్యమైంది. ఈ ఘటన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, మానసిక కోణాల నుంచి అనేక చర్చలకు తావిస్తోంది. ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన స్థలంలో శిథిలాల మధ్య భగవద్గీత పుస్తకం సురక్షితంగా లభించడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. ఈ పుస్తకం ఒక ప్రయాణికుడు తన వెంట తీసుకువెళ్లిన వస్తువుల్లో ఒకటిగా ఉండవచ్చు. విమాన ప్రమాదం యొక్క తీవ్రతను దృష్టిలో ఉంచుకుంటే ఈ పుస్తకానికి ఎలాంటి నష్టం లేకుండా కనిపించడం ఒక అసాధారణ సంఘటనగా గుర్తించబడుతోంది. ఈ సంఘటన ఆధ్యాత్మిక దృక్కోణం నుంచి అనేక విశ్వాసాలను, చర్చలను రేకెత్తిస్తోంది. భగవద్గీత హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటి. ఇది జీవన మార్గదర్శకం, ఆధ్యాత్మిక జ్ఞాన సమాహారంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ గ్రంథంలో జీవితంలోని సంక్షోభ సమయాల్లో, కష్ట సమయాల్లో ధైర్యాన్ని, స్థిరత్వాన్ని అందిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. విమాన ప్రమాదం వంటి విషాదకర సంఘటనలో ఈ పుస్తకం సురక్షితంగా ఉండడం దాని ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుందని కొందరు భావిస్తున్నారు. ఈ సంఘటన సమాజంలో ఆధ్యాత్మిక విశ్వాసాలను, భావోద్వేగాలను రేకెత్తించే అవకాశం ఉంది. విమాన ప్రమాదం వంటి విషాద సంఘటనలో మానవుల్లో భయం, నిస్సహాయత కలిగిస్తాయి. అలాంటి సమయంలో భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథం సురక్షితంగా లభించడం బాధితుల కుటుంబాలకు, సమాజానికి ఓదార్పును, ఆశాకిరణాన్ని అందించవచ్చు. సాంకేతిక దృష్టికోణంలో ఈ పుస్తకం సురక్షితంగా ఉండడం విమాన శిథిలాల నుంచి కొన్ని సూచనలను అందిస్తోంది. విమాన ప్రమాద స్థలంలో ఒక వస్తువు ఎలాంటి నష్టం లేకుండా లభ్యమవడం ఆ ప్రాంతంలో నష్టం యొక్క తీవ్రతను, శిథిలాల పరిస్థితిని విశ్లేషించడంలో పరిశోధకులకు ఉపయోగపడవచ్చు. ఈ ఘటన ప్రమాద కారణాలను, విమాన భాగాల పరిస్థితిని అధ్యయనం చేసే బృందాలను అదనపు సమాచారాన్ని అందించే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో భగవద్గీత సురక్షితంగా లభ్యం కావడం ఒక సాధారణ సంఘటన కాదు. ఇది ఆధ్యాత్మిక, సాంస్కృతిక, మానసిక కోణాల నుంచి అనేక విశ్లేషణలను దారితీస్తుంది. ఈ ఘటన విశ్వాసం, ఆశావాదం, సాంకేతిక పరిశోధనలను సమన్వయం చేసే అవకాశాన్ని అందిస్తోంది. విషాదకర సంఘటనల నడుమ కూడా ఆశాకిరణాలను అందించే ఈ ఘటన భగవద్గీత యొక్క శాశ్వత సందేశాన్ని, మానవ జీవితంలో ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తోంది.